హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుని సన్నిధిలో చేరి మనమందరము దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి ఆరాధించుకున్నాం. అందును బట్టి దేవాతి దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. రండి వాక్య ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్య భాగము అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ప్రభువా, మరి ఈరోజు గురువారము ఏ వాక్యాన్ని దేవుని సన్నిధిలో మరి మాట్లాడాలి, నీవు మాతో మాట్లాడతావు అని దేవుణ్ణి అడిగినప్పుడు సేవ పరిచర్య సేవకుల గురించి మరి దేవుడు మాట్లాడమని ఉన్నాడు. మరి ఏ విధంగా మాట్లాడతాడో ప్రతి ఒక్కరూ నాతోనూ మాతోనూ మా అందరితో మాట్లాడులాగున వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము మొదటి నుండి చదువుతాను. అన్యజనులను దేవుని వాక్యము అంగీకరించిరని అపోస్తలులను యూదయ దేశమంతటను సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. మరి ఒక మారు ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తాను. అన్యజనులను దేవుని వాక్యము అంగీకరించిరని అపోస్తలులను యూదయ దేశమంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందని వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. ఈ వాక్యాన్ని ధ్యానించే ముందు ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని మరలా అడుగుదాం. స్తోత్రం, 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 స్తోత్రములు నాయనా. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. ఒట్టివాడను, వెర్రివాడను, పనికి మాలిన వాడను, నీచుడునైనా నన్ను నా ప్రభువా నీ కృపలో జ్ఞాపకము చేసుకొని, అయా నా తండ్రి, నీ మాటలు వివరించి చెప్పుటకు జ్ఞానము లేదు, తెలివి లేదు నాయన. అయినను నా ప్రభువా నీ కృప ద్వారా అయా నన్ను బలపరిచి ఇక్కడ నిలబెట్టి నన్ను మరుగుపరిచి నాలో నీ ఉండి నా ప్రభువా మా అందరితో మాట్లాడుతూ ఉన్నందుకు దేవానికి మహిమ చెల్లిస్తున్నాను. మేమందరము నీ వాక్యము కొరకు కనిపెట్టుకొని ఉండగా మేమందరము బలపడులాగున, అనేక జీవితాలు కట్టబడులాగున, అనేక జీవితాలు నీ వైపు ప్రభావితము అవునట్లుగా నీవు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ మైక్ శబ్దము ద్వారా ఎంతమంది బిడ్డలు వాక్యాన్ని వింటున్నారో, ఎంతమంది బిడ్డలు వాక్యాన్ని ఆలకిస్తున్నారో అయ్యా నా ప్రభువా నీ కృపలో ప్రతి బిడ్డను తాకి వారిని ఆకర్షించి వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. సాతానుడు గలిబిలి చేస్తున్న ప్రతి విధమైన దుష్కార్యములను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభువా. నీ చిత్తము నెరవేర్చబడును గాక యేసయ్యా. భూమి మీద అంతటను నా ప్రభువా నీ సువార్త విస్తారముగా విస్తరించును గాక, అనేక ఆత్మలు పట్టబడును గాక. నా తండ్రి, సాతానుడు అన్ని విధముల యేసు నామములో లయమైపోవును గాక.
వాడి కార్యాలన్నీ యేసు నామములో లయమైపోవును గాక. నీ చిత్తమే భూమి మీద నెరవేర్చును గాక. నా తండ్రి, నీ చిత్తములో అయ్యా నా ప్రభువా మమ్మల్ని మరుగు చేసి నా ప్రభువా మా అందరితో మాట్లాడమని యేసయ్య ఉన్నత ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన ఈ వాక్యము ఎందు నిమిత్తమనగా, పేతురు అనేక ప్రదేశాలు తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. పేతురు దేవుడు ఏర్పరచుకున్న ఒక సాధనం, దేవుడు ఏర్పరచుకున్న ఒక ఆత్మీయ దైవజనుడు, దేవుడు ఏర్పరచుకున్న గొప్ప దైవజనుడు. అయితే దేవుడు పేతురుని అనేక ప్రదేశాలు పంపి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని సువార్త ప్రకటన చేయమని దేవుడే వీళ్ళందరికీ చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు అంటే, మత్తయి సువార్త కానుంచి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు, ఈ 4 సువార్తలు మరి వారిని అనేక మంది బిడ్డలను శిష్యులుగా తయారు చేసి వారికి బోధించి, వారిని హెచ్చరించి, వారికి అభిషేకాన్ని ఇచ్చి, వారికి మరి నా మాటలు అనేక మందికి బోధించి సువార్త ప్రకటించమన్నాడు. అలాగే మీరు సువార్త ప్రకటించేటప్పుడు కొన్ని అద్భుతాలు మీరు చేయలేరు గనక ఆ శక్తిని నేను మీకు ఇస్తాను. ఏ శక్తిని ఇస్తాడంట? అద్భుతాలు చేసే శక్తిని నేను మీకు ఇస్తాను. మీరు మానవులు గనక మీకు ఆ శక్తి లేదు గనక, ఎవడైతే నన్ను ఆశ్రయిస్తారో వారికి నేను నా శక్తినిచ్చి, నా బలం ఏమిటో, నా అధికారం ఏమిటో, నేను దేవుణ్ణి కానా అవునా అని వారు తెలుసుకున్నట్లుగా మీ మీదకి నా పరిశుద్ధాత్మను పంపుచున్నాను అని చెప్పి ఈ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసి అనేక చోట్లకు సువార్త ప్రకటించమని ఆ 4 సువార్తల ద్వారా చెప్పి ఉన్నాడు. అయితే ఈ అపోస్తుల కార్యములలో పేతురు ప్రస్తావన ఎందుకు రాయబడిందంటే, పేతురు అనేక చోట్ల సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు ఇక్కడ 11వ అధ్యాయంలో రాయబడిందంటే, అక్కడ అనేక మంది అపోస్తలుల యొద్ద పేతురు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, అంతకు ముందు అన్య జనుల యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఎవరి యొద్దకు వెళ్ళి? అన్య జనుల యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించి మరి కదుమ అపోస్తలుల యొద్దకు వచ్చి వారితో ముచ్చటించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కదుమ అపోస్తలుడు ఏమంటున్నారంటే, నీవు అన్య జనుల యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించావు. వాళ్ళు సున్నతి లేని ప్రజలు, ఇశ్రాయేలీయుల జనాంగము కాదు, యూదులు కాదు. నువ్వు అన్య జనుల యొద్దకు వెళ్ళి నువ్వు భోజనం చేసి వారితో మరి ఆహారం పుచ్చుకున్నావు. ఇది మనకు తగదు కదా అంటున్నారు. వాక్యం అర్థమవుతుందా లేకపోతే అర్థం కావట్లేదు? ఒకసారి మరలా వినిపిస్తాను. ఈ 12 మంది శిష్యులలో పేతురు అనబడిన సీమోను పేతురు అంటారు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఒక ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించి వస్తాడు. ఒంటిగా వెళ్ళడు కానీ దేవదూత ప్రత్యక్షమయ్యి అతనుకు కనబడి, పేతురు నీవు ఒక ఇంటి వద్దకు వెళ్ళి సువార్త ప్రకటన చేయాలి అని దేవదూత ద్వారా ప్రేరేపణ కలిగి ఆ ఇంటి వద్దకు వెళ్ళి సువార్త ప్రకటించి రక్షించి వస్తాడు. వచ్చినప్పుడు వీళ్ళేమంటారంటే, వీళ్ళు సేవకులు కాబట్టి, పేతురు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఆంద్రేయ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఈరోజు ఎక్కడెక్కడ మీరు సువార్త పరిచర్య చేశారని ఆ 12 మంది శిష్యులు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలోనే
కదమ 11 మంది శిష్యులు పేతురు నిలదీసి అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు? అన్యజనులను దేవుని వాక్యము అంగీకరించిరని అపోస్తలులు యోదయ అంతటన ఉన్న సహోదరులను విన్నారు. పేతురు, నువ్వు ఊరికి ఉండవు. దేవుడు చెప్పింది ఏమిటి, నువ్వు చేస్తుంది ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు సువార్త చెప్పమన్నారు కానీ అన్యజనుల్లోకి వెళ్ళమని చెప్పలేదు కదా అని కదమ 11 మంది శిష్యులు మరి పేతురుని నిలదీసి అడుగుతూ ఉన్నారు. పేతురు వాళ్ళకి సమాధానము చెప్పటానికి ట్రై చేస్తున్నాడు కానీ వాళ్ళు వినే స్థితిలో వాళ్ళు లేరు. ఎందుకు వినే స్థితిలో లేరంటే, దేవుడు ఒక మాట చెప్పమన్నాడు, యూదులకు సువార్త మాత్రమే చెప్పమన్నాడు. అదే పట్టుకొని కదమ అపోస్తలులు అనగా 11 మంది శిష్యులు అలాగే ఆ మాటను పట్టుకొని ఉన్నారు. అయితే ఇక్కడ మరి ఒక మారు చదివినట్లయితే వాళ్ళు ఇంకా ఏమేమి అడుగుతున్నారు పేతురునంటే, పేతురు అంటున్నాడు, యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేస్తువని అతనితో వాదము పెట్టుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకేం చెప్పాడు అది మాతో నువ్వు చెప్పు. పేతురు, నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి మనకు మాత్రమే చెప్పబడే సువార్త నువ్వు అన్యజనులకు యొద్దకు వెళ్ళి ఎందుకు చెప్పావు అని చెప్పి కదమ శిష్యులు నిలదీస్తూ ఉన్నారు. నిలదీస్తూ ఉంటే వాదం పెట్టుకున్నారు. ఏమని వాదం పెట్టుకున్నారు? అసలు వాళ్ళు సున్నతి పొందలేదు. పాత నిబంధన కాలం నుండి దేవుడు మనకు సున్నతి కలిగిన వ్యక్తులకు సువార్త ప్రకటించమన్నాడు కదా, ఇశ్రాయేలు జనాంగానికి సువార్త ప్రకటించమన్నాడు కదా, యూదులకు సువార్త ప్రకటించమన్నాడు కదా. నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అన్యజనుల యొద్దకు వెళ్ళి నువ్వు సువార్త ఎందుకు ప్రకటించావు అని వాదం పెట్టుకున్నారు. అయితే పేతురు ఊరుకుంటాడా? ఊరుకోడుగా వారితో మాట్లాడి మళ్ళీ వారికి వ్యవహారం చెబుతున్నాడు. ఏమని వాళ్ళతో మాట్లాడుతున్నాడంటే, మొన్నటి రాత్రి ఆకాశము నుండి ఒక దుప్పటి కిందికి దిగి రావటం నేను చూశాను. నేను మేడ మీద నిద్రిస్తున్న సమయంలో ఒక దర్శనం దేవుడు నాకు చూపించాడు. ఏమని చూపించాడంటే, ఆకాశం నుండి ఒక దుప్పటి నాకు కనబడింది. ఆ దుప్పటి కిందకి దిగి వచ్చి మరి అందులో ఉన్న పురుగులు, తేళ్లు, రకరకాల జంతువులు ఒక స్వరము నాకు వినపడింది. ఆ దుప్పట్లో ఏమున్నాయంటే పురుగులు, రకరకాలైన కీటకాలు, క్రిములు ఉన్నాయి. ఒక స్వరము ఆకాశము నుండి వినపడుతుంది. ఏమని వినపడుతుందంటే, పేతురు, నీవు ఆ దుప్పట్లో ఉన్న ఆ కీటకాలను చంపుకొని తిను అని ఒక స్వరం వినపడింది. అయితే పేతురు ఆ దర్శనంలోనే మాట్లాడుతున్నాడు, అయ్యా, నిషిద్ధమైన దానిని ఎన్నడూ నా నోట పడనీయలేదే, నిషిద్ధమైన దానిని నేను తిని ఎలా అపవిత్రమయ్యేది, ఇది నాకు తగదు కదా అని అంటూ ఉంటాడు. అయితే ఆ తరుణములోనే ఆ దుప్పటి పైకి వెళ్ళిపోయింది. అప్పుడు పేతురు మెలకు వచ్చి గబగబ లేచి ఆ మేడ మెద్దె మీద అటు ఇటు తిరుగుతూ ఆలోచన చేస్తూ ఉంటాడు. దేవుడు నాకు దర్శనం చూపించాడు, ఇది ఏమై ఉంటుంది, అసలు ఏంది ఈ దర్శనం యొక్క అర్థం ఏమిటని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అయితే మరి ఈ దర్శన భావం ఏమై ఉంటుందని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతున్న సమయంలో ఒక 3-4 వ్యక్తులు పేతురు సమీపాన ఉన్న ఇంటి దగ్గరకు వచ్చి, ఇంటి ముందుకు వచ్చి ఆ ఇంట్లో ఉన్న కొంతమందిని పిలిచి, అయ్యా, సీమోను అనబడిన పేతురు మీ ఇంటి వద్ద ఉన్నాడా అని అడిగితే, అవును ఉన్నాడయ్యా అని చెప్పి పిలుస్తారు. పిలిచినప్పుడు పేతురు పైనుండి కిందికి దిగి వచ్చి, ఎందుకు వచ్చారు, ఏంది అని అడిగితే, అయ్యా, కొర్నేలి అనబడిన ఒక అధిపతి, మా యజమానుడు,
ఆయనకి 4 రోజుల కిందట ఒక దేవదూత కనబడి నీ యొద్దకు వెళ్ళి పిలుచుకొని రమ్మని చెప్పిందంట. అందుకని ఆ మాటను తీసుకొని మేము మీ యొద్దకు వచ్చాం అని చెప్తే, అలాగా అయితే లోపలికి రండి అని చెప్పి పేతురు ఏం చేశాడో తెలుసా? లోపలికి పిలిచి వాళ్ళకి ఆహారం పెట్టాడంట. వాళ్ళకి ఆహారం పెట్టాడు. అయితే దగ్గరగా పిలిచి ఆహారం పెట్టి వాళ్ళకి ప్రార్థన చేసి ఆ రేత్రి అక్కడ వెళ్ళబుచ్చి తెల్లారే పెందలకడ లేచి కొర్నేలు దగ్గరకు పేతురు అతనితో ఉన్న 4 వ్యక్తులు అక్కడికి వెళతారు. వెళితే అక్కడికి వెళ్ళే సమయానికి ఇక్కడున్న కొర్నేలు ఏం చేస్తున్నాడు? అనేక మంది చుట్టుపక్కల ఉన్న అనేక మంది బిడ్డలను, ఇరుగు పొరుగు వారిని, వాళ్ళ చుట్టాలను, బంధుమిత్రులను, స్నేహితులను అందరినీ గ్యాదర్ చేశాడు. ఎక్కడికి గ్యాదర్ చేశాడు? వాళ్ళ ఇంటి వద్దకు గ్యాదర్ చేశాడు. వాళ్ళ ఇంట్లోకి పిలిచాడు. పిలిచి, ఇదిగో 4 రోజుల కిందట ఒక దేవదూత నాకు కనబడి ఒక ఆత్మీయ దైవజనుడిని పిలుచుకొని రమ్మని నాకు తెలియపరిచాడు. నేను ఆ మాటను గమనించి నా దగ్గర ఉన్న పనివారిని ఆ పేతురు దగ్గరకు పంపించాను. ఇదిగో నిన్న ననంగా వెళ్ళారు. ఇదిగో ఈ క్షణాన వచ్చే సమయం ఆసన్నమైంది గనక మీరు ఒట్టిగా ఉండకుండా ఇదిగో ఆ దేవదూత చెప్పబడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ బిడ్డ అనగా ఆ పేతురు నోట నుండి పలకబడే దేవుని మాటలు మనందరం విందాం రండి అని చెప్పి పేతురు ఎంతో మందిని పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టాడంట. అలాగుందా మన పరిస్థితి? ఒక ఆత్మీయ ఇక్కడ లోకానుసారంగా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే పలానా వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థనా కూటం ఉంది, దైవ సేవకులు వస్తున్నారు, మనం ఒట్టిగా ఎందుకు ఉండాలి? మన జీవితం మనం రక్షింపబడ్డాం కదా, ఇంకా రక్షింపబడని వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళని కూడా పిలుచుకొచ్చి మన మధ్యలో కూర్చోబెడితే ఆత్మీయ దైవ సేవకుల నోట నుండి వచ్చే ఒక మాట అయినా వాళ్ళను తాకి రక్షింపబడుతుందన్న ఆలోచన ఈ కాలంలో చాలా మందికి లేదు. నేనా వాళ్ళింటికా, నేనేంది, నా స్టైల్ ఏంది, నేనేంది, నా అధికారం ఏంది, నేను పోవాలి అక్కడికి అని ఆలోచన చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ జరుగుతున్న విషయాలు దేవునికి మానవులకి మధ్య జరుగుతున్న విషయాలు. అది నీ కోసమో నా కోసమో కాదు. నీ దగ్గర ఉంటే నువ్వు తిను, 10 మందికి పెట్టు, ఇబ్బంది ఏం లేదు. కానీ దైవజనుడే మన ఇంటికి వస్తున్నాడంటే దేవుడే మన ఇంటికి వస్తున్నాడని అర్థం. దేవుడు డైరెక్ట్గా నీ ఇంటి వద్దకు ఎప్పుడు రాడు, గుర్తుపెట్టుకో. ఒక దైవజనుడు ఏర్పాటు చేసుకొని ఆయనలో నుండి నీ ఇంటి వద్దకు రావాల్సిందే కానీ ఒట్టిగా వచ్చి నేను పలకరించడు. నీ నీతి కార్యాలను చూసి, నీ ధర్మ కార్యాలను చూసి దేవుడు ఒక దేవదూతను పంపించి నీతో మాట్లాడతాడు. కానీ ఒట్టిగా ఏదో అనుకొని నేను ప్రార్థన చేసుకున్నాను, ఎంత పట్టుకున్నాను, చాలే, నా బ్రతికి ఇంతే అని అనుకుంటే దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడడు. దేవుడు లోకములో అనేక మందిని పిలుచుకొని తన దైవ సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట కోసము ఈ కొర్నేలు ఏం చేశాడు? అనేక మంది బిడ్డలను, చుట్టుపక్కల ఉన్న వారిని గ్యాదర్ చేసి దేవుని సన్నిధిలో అనగా వాళ్ళ ఇంటిలో, వాళ్ళ గృహములో కూర్చోబెట్టి అయ్యా దైవ సేవకులు వస్తున్నారయ్యా, ఎన్నో మంచి మాటలు చెబుతారు, ఆ మాటలను బట్టి మనం ఆశీర్వాదం పొందుతాం, రండి అని చెప్పి ఇరుగు పొరుగు వారిని పిలిచాడు, స్నేహితులను పిలిచాడు, చుట్టాలను పిలిచాడు. మరి ఇంటి పక్కల ఉన్న వాళ్ళు ఇరుగు పొరుగు వారిని కూడా పిలుచుకొచ్చి కూర్చోబెట్టాడు. అది కదా ఒక ఆత్మీయ విశ్వాసికున్న లక్షణం. అది కదా ఒక పరిచారకుడికున్న విశ్వాసం యొక్క లక్షణం. ఏదో ప్రార్థన పెట్టానులే, 10 మందికి భోజనం పెట్టానులే, వాళ్ళే తినిపోతారు అనుకుంటే అది నిర్లక్ష్యం అవుతుంది కానీ ఇంకా వేరేది కాదు. నిర్లక్ష్యం. దేవుడు
మనుషులను ప్రేమించమని చెప్పాడు గనక ఎవడైనను మనుషులను ప్రేమించని ఎడల వాడు ఒట్టివాడే. మనుషులు ప్రేమించలేని వాడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? వాక్యము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పలేదా? ప్రేమైన దేవుని బిడ్డ, వాక్యాన్ని అనుసరించే ఏ వ్యక్తి అయినా, ఏ మనుషుడైనా గమనించాలి, ఆలోచన చేయాలి. దేవుడు మరి దైవ సేవకుని ఏర్పాటు చేసుకొని ఆయనలో నుండి మరి దేవుడు మనలతో మాట్లాడుతున్నాడు కదా, మనకు ఆశీర్వాదం వస్తుంది కదా అనే ఆలోచన ఎంతమందికి ఈ రోజుల్లో కలుగుతుంది? ఎంతమందికి ఈ రోజుల్లో కలుగుతుంది? ప్రేమైన సహోదరుడా, సహోదరి, వాక్యము చెప్పటం సింపులే, వాక్యానుసారంగా బ్రతకటం, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నా చూపు మార్చు, ప్రభువా నా మాట మార్చు, ప్రభువా నా తలంపులు మార్చు అని ఎవరైతే దేవుని సన్నిధిలో అడుగుతారో వారికి దర్శనము, దేవుని అనుగ్రహం పొందుకుంటాం. కానీ వ్యక్తిగతంగా హృదయంలో కపటం పెట్టుకొని, చూపులో వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని, తలంపుల్లో వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని దేవుని సన్నిధికి వెళితే ఉపయోగము లేదు. దేవుడు చెబుతూ ఉన్నాడు. అనేక రకాలుగా వాక్యము మనం చదువుతూ ఉన్నాం. గుర్తు పెట్టుకో, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు మాట్లాడే ప్రతి మాటకు విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలెను అని దేవుడు మాట్లాడాడు. మన మాట ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది? నిన్ను బట్టి అనేక మంది దేవుని వైపు నడిపించబడుతున్నారా? నీ ప్రవర్తన చూసి అనేక మంది దేవుని వైపు నడిపించే విధంగా నీ ప్రవర్తన ఉందా? ఎలా ఉంది అని దేవుడు అడుగుతాడు. అటువంటి అర్హత మనం పొందుకున్నామా అనే ఆలోచన మనకి ఉండాలి. ఏదో ఆదివారం వచ్చింది, మంచి గుడ్డలు కట్టుకొని, తలకు పోసుకొని, మంచి బట్టలు కట్టుకొని, బైబిల్ అప్పుడు దాకా ఏడో గూట్లో ఉన్న బైబిల్ తీసుకొని ఇదిలించుకొని సంకన పెట్టుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని 10 మందిని అటు ఇటు చూసుకుంటూ, నా పక్కన ఎవరు కూర్చున్నారు, నా వెనక ఎవరు కూర్చున్నారు, నా ముందు ఎదురు ఎవరు కూర్చున్నారు అనే ఆలోచన చేసుకుంటూ దేవుని సన్నిధిలో కూడా కూర్చొని వచ్చే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళుతున్నాం? కొర్నేలి జీవితంలో ఆ పేతురు దైవజనుడు అతని ఇంటికి ఎందుకు రాబడుతున్నాడు అనే ఆలోచన ఎవరికన్నా ఉందా? కొర్నేలి ఒక అన్యజనుడే, దేవుడంటే తెలియని వ్యక్తే. కానీ కొర్నేలితో దేవదూత ఎందుకు మాట్లాడింది అనే ఆలోచన ఎవరికన్నా కలిగిందా? సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఇచ్చినా కానీ దేవుని ఆలోచన కొంచెమైనను మన హృదయంలోకి పెట్టుకోవటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆత్మీయ జీవితం కాపాడుకో. నామకార్థ క్రైస్తవుడిగా బ్రతకవద్దు. దేవుడు ఈ జీవగ్రంథాన్ని మన చేతికి ఇచ్చి ఇంతవరకు బ్రతికించి నడిపించాడంటే ఈ జీవ గ్రంథము వెనక అనేక మంది ప్రాణాలు బలి తీసుకొని ఉన్నాయి. జీవ గ్రంథము తీసుకొని అనేక మందికి సువార్త ప్రకటిస్తున్న తరుణంలో ఎంతో మంది ప్రాణాలు విడిచాడు, ఎంతో మంది కొట్టబడ్డారు. యెషయా ప్రవక్త అయితే అడ్డంగా రంపాలతో కోయబడి చంపేశారు. ఎందుకు? అనేక మందిని ఆత్మీయ స్థితిలోకి నడిపిస్తున్నాడని అనేక మంది అధికారులు, మత పెద్దలు వాళ్ళ ఆలోచన కలిగి వీడిని ఎలాగైనా చంపాలి, వీడిని యేసుక్రీస్తు వైపు తిప్పుతూ ఉన్నాడు. అలా తిప్పుతూ వెళుతూ ఉంటే వీళ్ళు మనల్ని లెక్క చేయకుండా ఉంటారు, మన యొద్దకు రారు, ఎలాగైనా వీళ్ళని శిక్షించాలని చెప్పి సువార్త పరిచర్య చేస్తున్న యెషయా గారిని అన్యాయంగా రంపాలు తీసుకొని కోచారు. ఈనాడు సమాజంలో అనేక మంది రేపిస్టులు ఆడపిల్లలను బలి తీసుకొని కొడుతూ హింసిస్తూ ఈ మధ్య వార్తల్లో చూస్తూ ఉన్నాం.
ఒక ఆడబిడ్డను చంపేసి, తన భార్యను చంపేసి అనేక ముక్కలు నరికి ఒక కుక్కర్లో వేసి ఉడికించాడంట. అటువంటి బిడ్డలను, కఠినమైన వ్యక్తులను ఈ జీవగ్రంథం మారుస్తూ ఉంది అన్న సంగతి కూడా వాళ్ళకు తెలియట్లేదు. ఈనాడు జీవగ్రంథము ద్వారా అనేక మంది బిడ్డలు రక్షింపబడుతున్నారు. నరహంతకులు మారుతూ ఉన్నారు, వ్యభిచారులు మారుతూ ఉన్నారు, కొంపలు పుంచే వాళ్ళు మారుతూ ఉన్నారు, అబద్ధికులు మారుతూ ఉన్నారు. ఎంతమంది మారడం లేదు. మారి వాళ్ళ జీవితాలను యేసు వైపు తిరిగి అనేక మందిని దేవుని వైపు నడిపిస్తూ ఉంటే చాలా మంది కూడా వ్యసనం పెట్టుకుంటున్నారు. ఏం చేశారండి యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు? ఏం చేశారని? యేసుక్రీస్తుని నమ్మిన వ్యక్తులు అనేక మందిని దేవుని వైపు నడిపిస్తున్నారు. అరే తాగొద్దు, నీ జీవితం పాడవుతుంది, నీ భార్య బిడ్డలు రోడ్డును పడతారు అని దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. తన బిడ్డల ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడుతుంటే తాగేవాడు తాగుడు మానుకొని ఆత్మీయ స్థితిలో నిలబడుతుంటే పక్కోడు ఓర్చుకోలేడు. అదేందో మరి, పక్కోడు ఓర్చుకోలేడు. వాడి కుటుంబం బాగుపడుతుంది, నేను తాగి నా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాను కదా, నా పక్కోడు కూడా పాడు చేయాలి అనే తలంపు కలిగిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అది సైతాను సంబంధించిన వ్యక్తులు, సాతానుకు సంబంధించిన వ్యక్తులు. అటువంటి వాళ్ళు ఎంతకాలము బ్రతికినా వాళ్ళు వ్యర్థమే అని జీవగ్రంథము తెలియపరుస్తూ ఉంది. ఎన్ని రోజులు బ్రతుకుతావు? ఎంతకాలం బ్రతుకుతావు? బ్రతికి నీ బ్రతుకు ద్వారా ఎంతమంది ఆత్మను రక్షించావు అనేదే దేవుడు అడుగుతాడు. అయ్యా, నేను కోట్లు సంపాదించానయ్యా, మంచి బిల్డింగులు సంపాదించాను, నా బిడ్డలను ఉన్నతమైన చదువులు చదివించాను, నాకు ఇబ్బంది లేదు, ఇక నన్ను తీసుకో అయ్యా అని అనుకుంటావు. ఇక్కడ చనిపోయిన మరుక్షణమే దేవుని యొద్ద తీర్పులో కన్నులు తెరుస్తావు. అప్పుడు కనబడుతుంది ప్రపంచం అంటే ఏమిటో, పరలోకం అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏమీ అర్థము కాదు. గుర్తు పెట్టుకో ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ కొర్నేలు జీవితం ఆశీర్వదించబడటానికి కారణాలు ఏమిటంటే, కొర్నేలు జీవితం ఎలా ఉందంటే అనేక మందికి దీవెనకరముగా ఉంది, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంది. ఎందుకంటే ఒక లేనివాడు ఇంటి ముందుకు వస్తే అతనికి బట్టలు ఇచ్చేవాడు, ఆహారం పెట్టేవాడు. ఏదైనా అవసరమైతే వాళ్ళు ఒక వ్యాపారం చేసుకొని, ఇదిగో నా దగ్గర ఎంత ఉంది అని తీసుకో, వ్యాపారం చేసుకో, బాగుపడు, నాకు వడ్డీ వద్దేమొద్దు, ఒకవేళ ఉంటే నువ్వు బాగుపడు, దీవించబడు, నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత ఉంటే నాకు ఇవ్వు, లేదా నువ్వు దేవుని కృపను బట్టి బాగుపడితే నాకు చాలు అని అనుకునే వ్యక్తి ఎవరు? ఈ కొర్నేలి అనే వ్యక్తి. అలాగూ ఆయన జీవిత కాలమంతయు మరి దాన ధర్మాలు చేశాడంట. ఎవరు? కొర్నేలి. ఈ కొర్నేలికి దేవుడంటే ఎవరో తెలియదు, ప్రజలకైతే నమ్మకంగా ఉంటాడు. తన కళ్ళ ఎదుట ఎవడన్నా ఏడుస్తుంటే ఊరుకోలేడు, తన కళ్ళ ఎదుట ఎవడన్నా మరి ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరికే దాటిపోయే వ్యక్తి కాదు. అనేక మంది వీడేంట్రా ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నాడు, వీడికి వెనక ఏముంది, ఒకవేళ ఉన్నది పోయిన తర్వాత వీడు అనవసరంగా అడుక్కునేవాడు అయిపోతాడు కదా అని అనేక మంది అనుకొని ఉండవచ్చు. కానీ ఒకానొక దినమున ఏం జరిగింది? దేవదూతే కొర్నేలుని పలకరించిందంట. అంటే ఈ కొర్నేలు చేసిన మంచి పనులు ఎక్కడికి చేరినాయి? పరలోకానికి చేరినాయి అంట. పరలోకానికి చేరితే దేవుడే దేవదూతను భూలోకానికి పంపించి, ఫలానా చోట నా కుమారుడు ఉన్నాడు, అతని యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించమని పేతురుతో కూడా మాట్లాడు. అతను వెంటనే మారు మనసు పొందుతాడు. బాప్టిజం తీసుకోవాల్సిందే, బాప్టిజం తీసుకోకపోతే పరలోక రాజ్యంలోకి రాడు. అటువంటి
బ్రతుకుతున్న వ్యక్తి కొర్నేలి. ఆ వ్యక్తి ఎన్ని నీతి కార్యాలు చేసినా, యథార్థ కార్యాలు చేసినా, మారు మనస్సు బాప్టిసము తీసుకోకుండా పరలోక రాజ్యానికి రాడు గనక నువ్వేమి చేస్తావో వెళ్ళి కొర్నేలితో మాట్లాడమని ఎవరికి చెప్పాడు? దేవదూతకు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో, మనము చేసే మంచి పనులు ఒకానొక రోజున వెలుగులోకి వస్తాయి. కొర్నేలి జీవితం ఆశీర్వదించబడింది. దేవుడు చూశాడు ఆ వ్యక్తిని, అతని మంచి పనులను చూశాడు. ఆ మంచి పనులను బట్టి అక్కడ ఏం జరిగిందంటే దేవదూతే వచ్చి అక్కడ సువార్త ప్రకటించడానికి పేతురుని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. పరలోకము ఉంది అని అనుటకు కొంతమందికి ఈ వాక్యాన్ని బట్టి అర్థం అవ్వచ్చు. దేవుడే మాట్లాడాడు సూటిగా అక్కడ. కొర్నేలి నమ్మకస్తుడు, యథార్థవంతుడు. అతన్ని వంటివాడు పరలోకములో ఉంటే ఇంకా మంచిది కదా అనుకున్నాడు. అయితే పరలోక రాజ్యం రావాలంటే భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని నియమాలు నియమించాను కదా, కొన్ని కట్టడలు నియమించాను కదా, కొన్ని ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చాను కదా. ఆ ఆజ్ఞ ప్రకారమే పరలోక రాజ్యము చేరటానికి అర్హులు. అందుకే పేతురును పంపించి సువార్త ప్రకటించి బాప్టిసము కూడా తీసుకోవటానికి కృప చూపించాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా ఎంతకాలము నీ జీవితము గుర్తు పెట్టుకో. ఎప్పుడు చనిపోతామో తెలియని ఈ బ్రతుకులు మనవి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అకాల మరణాలు జరుగుతూ ఉన్నాయి. కోరికనే మన ఎదురు తిరుగుతూనే ఉన్నారు. ఇటు వెళ్ళిన వాడు అటు ఇప్పుడు వస్తాడన్న సంగతి కూడా మనకు తెలియదు. ఇలా వెళుతున్నారు, అలా చనిపోయి ఇంటికి వస్తున్నారు. చనిపోక ముందు ఉదయాన్నే లేచి ఇదిగో ఆ పొలంలో పని చేయాలి, వాళ్ళకి ఇది చేయాలి, వీళ్ళకి మంచి చేయాలి, నా బిడ్డలను ఆదరించాలి అనుకునే ఆలోచనలన్నీ 10 నిమిషాలలోనే తారుమారైపోతున్నాయి. 10 నిమిషాలలోనే తారుమారైపోతున్నాయి. ఏది మన ఆత్మీయ జీవితం? ఎందుకు పరలోకం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి రావాల్సి వచ్చింది? పాత నిబంధన కాలం చూస్తే మరి అనేక మంది బిడ్డలు మరి ఆత్మీయ స్థితిలోకి నడవటానికి దేవుడు అనేక మార్గాలు చూపించాడు. కానీ నమ్మారు. అనేక మంది దేవుని యొద్ద ఉన్నారు ఇప్పటికీ. కానీ వాళ్ళు చేసిన పాపము వాళ్ళు విడిచిపెట్టే స్థితిలో లేరు గనుక వీళ్ళు ఎన్నాళ్ళు పాపం చేసినా ఆ గొర్రెనో ఎద్దునో ఏదో ఒకటి బలించి మరి వాళ్ళు చేసిన పాపాన్ని గొర్రెలు ఎద్దుల ద్వారా సర్ది పుచ్చుకుంటూ మరలా వాళ్ళ జీవితాలు పాపం చేసి పాపములోనే మరణిస్తున్నారు. ఇక వద్దు అని చెప్పి ఆ దేవాది దేవుడే భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని సైతము మనందరి కొరకు ధారపోశాడు. మన చేతులతో చేసిన పాపము ద్వారా ఆయన చేతుల్లో మేకులు నాటించుకున్నాడు. మన కాళ్ళ ద్వారా పరిగెత్తుకొని పాపం చేయటానికి వెళ్ళినప్పుడు మన కాళ్ళకు పడవలసిన దోష శిక్ష నిశ్చయముగా మన కాళ్ళను తప్పించి ఆయన కాళ్ళు అడ్డుపెట్టి ఆయన కాళ్ళలో మేకులు నాటించుకున్నాడు. మనము పిచ్చి తలంపులు, అనేకమైన తలంపులు ఆలోచించినప్పుడు నిజముగా మనకు పడవలసిన దోష శిక్ష మన తలను తప్పించి ఆయన తలను అడ్డుపెట్టి ముళ్ళ కిరీటము నాటించుకున్నాడు. మనము అనేక పాపము చేసి మన దేహము ద్వారా అనేక పాపాలు చేసి పొర్లాడి చేసిన పాపాల కొరకు మన దేహంపై ఒక్క కొరడా దెబ్బ కూడా పడకుండా మన దేహాన్ని తప్పించి ఆయన దేహాన్ని మనకు అడ్డుగా పెట్టి అనేక కొరడా దెబ్బలు తిని మనకు రక్షణ ఇచ్చాడు. నిలువెల్ల గాయపరచబడ్డాడు. చివరికి ఏడుస్తూ సిలువలో కూడా ప్రభువా
వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని ఎంతో దీనంగా ఆ మాట పలికాడు. ఎంత ప్రేమ ఉందండి, ఎంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఈరోజు నీలో ఉందా? అంత ప్రాణం పెట్టవలసిన పనేమిటి? భూలోకములో కొద్ది దినాలు జీవిస్తావన్న సంగతి మరిచిపోయి లోకాన్ని ఆశ్రయించి లోకమే జీవితం అనుకుంటూ, ధనమే ఆశ్రయం అనుకుంటూ, ధనమే ఇక నాకు ఏది వద్దు అనుకొని విర్రవీగి అనేక మంది నేల కూలి చనిపోయారు. ఆ బ్రతుకు ఈ లోకంలో 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు, అంతకు మించి లేదు కదా. దేవునితో యుగయుగాలు నువ్వు బ్రతకాలంటే, దేవునితో యుగయుగాలు నువ్వు జీవించాలంటే ఈ లోకములోనే మారు మనస్సు పొందాలన్న సంగతి నీకు తెలుసా? బాప్టిజం తీసుకోవాలన్న సంగతి నీకు తెలుసా? ఎంతకాలం వాయిదా వేస్తావు? ఎంతకాలం రేపు ఎల్లుండు, ఇంకా సంవత్సరం, 5 నెలలు, 6 నెలలు అని తిప్పుతావు. ఒకానొక సమయము తెలియకుండానే వస్తుంది. ఒకానొక సమయం మనకు తెలియకుండానే వస్తుంది. గద్దొచ్చి కోడి పిల్లను ఎత్తుకొని వెళ్ళినట్లుగా మన జీవితము ఉంటుంది. తర్వాత అయ్యో లేదు, అమ్మో లేదు, అరిచినా లేదు, గీ పెట్టినా లేదు. భూమి మీద ఉన్నప్పుడే సరి చేసుకొని దేవాది దేవుడైన ఆ పరలోకములో మహిమ సింహాసనము ఎదుట మనము కూర్చొని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడే ఆ సమయం కోసం ఈ లోకములో ఉన్నప్పుడే మనం బ్రతుకుదాం. ఈ లోకములో ఉన్నప్పుడే మనం బ్రతుకుదాం. ఎంతకాలం బ్రతుకుతామండి? ఎంతకాలం? బ్రతికే 3 నాళ్ల ముచ్చట కోసం మనిషి పడే బ్రతుకు చూడరా అని అనేక మంది బిడ్డలు పాటలు పాడారు. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏ మౌదును నేనే మౌదును, ఈ మౌదును నేనే మౌదును, ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించు నా యేసయ్యా అని ఒక ఆత్మీయ దైవ సేవకులు పాట పాడి అనేక మంది వినిపిస్తే ఆ పాటను విన్న వ్యక్తులు కూడా రక్షణ పొంది బాప్టిజం తీసుకున్నారు. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు, మరి రక్షణ తీసుకొని బాప్టిజం తీసుకొని నేను కన్ను మూయబడినప్పుడు, మరి నీ దగ్గరకు వచ్చేటప్పుడు, పరలోక మహిమలోకి చేరేటప్పుడు, అంతకు ముందు చేర్చబడిన పరిశుద్ధులు నాకు ఎదురుగా వస్తూ ఉన్నప్పుడు పరవశించిపోతాను కదా అనే ఆనందంతో పాడిన పాట అది. అనేక మందికి పాటల అర్థము తెలియక సినిమా రాగాలు అనుకుంటున్నారు. సినిమా రాగాలు అయ్యి, సినిమా రాగం ఎవరు ఇచ్చారు? దేవాది దేవుడే. సినిమా వాళ్ళు ఏం ప్రత్యేకంగా పుట్ల. ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ చనిపోయినప్పుడు నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఈ మౌదును నేనే మౌదును, ఎవరు సమీపించరాలి తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎంత గొప్ప పాట పాడటానికి, అది రాయటానికి దేవుడు కృప చూపించారు. యేసన్న గారు భూమి మీద ఉన్నప్పుడు ఆత్మీయ స్థితిలో ఎంతో మందిని రక్షించాడు. అలాగూ మన జీవితాలు ఎందుకు మార్చుకోవు? ఎంతకాలం చూసినా ఏం చేద్దాం, ఎప్పుడు ఏ పొలం వేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇదే నా బ్రతుకు. చావటానికి చిత్తపాటుగా ఉన్నాం. అన్ని రోగాలు మళ్ళీ దేహంలోనే ఉంటాయి. మారు మనసు ఉండదు.
చనిపోతాం కదా, ఇకెందుకులే, ఈ జీవితాన్ని వదిలేసి దేవునికి అంకితం చేసుకొని బ్రతుకుతామన్న స్పృహ చాలా మందిలో ఉన్నట్లా. దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తుల్లోనే లేనప్పుడు పక్కన వాళ్ళు నిన్ను ఎలా వెంబడిస్తారు? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దానికి మనం ప్రతిగా ఏమి చెల్లించలేము గనక మనం మారి అనేక మందికి ఆశీర్వాదకరముగా దీవెనకరంగా మారితే దేవుడు అదే సంతోషపడతాడు. రేపు ఇక్కడ కన్ను మూసినప్పుడు, దేవుని సన్నిధిలో కన్ను తెరిచినప్పుడు ఆయన అడుగుతాడు నిలబెట్టి, నా కుమారుడా, భూమి మీద నేను ఎన్నోసార్లు అపాయం నుండి తప్పించాను, అనేక రోగాల నుండి విడిపించాను, నీకు ఆహారం లేకపోతే ఆహారం పెట్టాను, ఎన్నో శ్రమలను నీకు రావాల్సినవి అవన్నీ ఆపేసి నేను నీకు తోడయిండు నడిపిస్తే, భూమి మీద ఇన్ని సంవత్సరాలు ఆయుష్కాలాన్ని నీకు ఇస్తే నువ్వేం చేసుకున్నావు? ఒట్టిగా బ్రతికావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, నీకు తీర్పు ఉన్న సంగతి కూడా గ్రహింపు కూడా తెలుసుకున్నావు, కానీ ఇక్కడికి వచ్చావు. ఇదిగో తీర్పు అక్కడ, నేను నిమిత్త మాత్రున్నే అని చెప్పి దేవాది దేవుడు అక్కడ మరి కూర్చుంటాడు. తీర్పు చెప్పేది మాత్రము తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు భూలోకంలో ఎలా ఊరేగినా ఎలా చేసినా పాప దోషాలు ఒప్పుకొని ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడతాడో వాడికి నిత్య జీవం ఉంటుందని దేవాది దేవుడు చెప్పి ఉన్నాడు. పరలోకంలో అడుగుతాడు, నిశ్చయముగా నిలదీసి అడుగుతాడు. నీ డబ్బు వదిలేసి వెళ్తావు, నీ అంతస్తులు వదిలేసి వెళ్తావు, నీ పొలము, నీ డైమండ్ రింగులు సమస్తము వదిలేసి వెళ్ళేవాడవే. నిలదీసి అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తావు? గుర్తు పెట్టుకో, మనుషులను బెదిరించి బతకవచ్చు, మనుషులను ఎదిరించి బతకవచ్చు, కానీ నీ బ్రతుకు ఒక రోజు ఇక్కడ ముగిసినాక దేవుని యొద్ద మాట్లాడటానికి నీకు మాట కూడా రాదు. అందుకే ఇంతవరకు ఎన్ని పాపాలు చేశావో, ఎన్ని తప్పులు చేశావో, ఇకనైనా మోకరించి ప్రార్థన చేసి మారు మనసు పొందు. దేవుడు క్షమిస్తాడు, క్షమించి తన రాజ్యానికి వారసత్వం ఇస్తాడని దేవాది దేవుడు తన బిడ్డల ద్వారా ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. మార్చుకో, జీవితాన్ని మార్చుకొని దేవునికి అంకితం చేసుకొని జీవితము యేసయ్య పాదాల యొద్ద పెడితే ఆయనే నడిపిస్తాడు. కొర్నేలు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? కొర్నేలు జీవితము నీతిగా, న్యాయము, యథార్థంగా బతికాడు, చాలు. ఆ మాటను బట్టే దేవుని యొద్దకు చేరిని అంట. ఆయన నీతి న్యాయ కార్యాలు వదిలిపెడతాడా? వదిలిపెట్టడు కదా. నీతిమంతుల కోసము సృష్టి మిగుల ఆశతో ఎదురు చూచుచున్నది. వాక్యము అనేక రకాలుగా మన బుద్ధిని మార్చడానికి దేవుడు రాయించి పెట్టాడు. చదువుతాం, వదిలిపెట్టి వెళ్తాం. ఇదే మన దినచర్య. ప్రియమైన సహోదరుడా, ఇకనైనా నీ కళ్ళు తెరిచి దేవుని వైపు అడుగులేయటం మొదలుపెట్టు. దేవుడు నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. మన జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకొని దేవుని వైపు అడుగులు వేసేవారిగా ఉండాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. దేవుడు తన మాటలు మనందరి హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నీకు మహిమ చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నా ప్రభువా, నీ కృపలో నీవు ఇచ్చిన పరిచర్యను బట్టి దేవా నీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా.
మా ఆత్మీయ జీవితం ఎలా ఉందో, మా పరిస్థితులు ఎలా ఉన్నాయో, మా చూపు, నా నడక, నా ప్రవర్తన ఎలా ఉందో నా ప్రభువా సూటిగా తేటగా కొన్నేళ్ళు జీవితాన్ని చూపిస్తూ మా అందరితో మాట్లాడావు ప్రభువా. నీ వందనాలు. ఇదిగో నా తండ్రి, అనేక మంది బిడ్డలు నీ మాటలు దూరాన ఉండి దగ్గర ఉండి ఆలకిస్తున్న ప్రతి బిడ్డలో నీ వాక్యము యేసు నామములో నెరవేరును గాక. వారి జీవితాలు పట్టబడును గాక. వారి హృదయము నీ వైపు నడిపించుదువు గాక. వారి కుటుంబాలు నా ప్రభువా అనేక మంది కుటుంబాలకు ఆశీర్వాదకరముగా మార్చుదువు గాక. నీ చిత్తము నెరవేర్చుదువు గాక. నా తండ్రి, నా ప్రభువా, నీవిచ్చిన వాక్యము మా అందరి హృదయాలలో నీరు కట్టి ఫలింపజేసి దీవించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇంకా నీ సన్నిధికి రాక అనేక మంది బిడ్డలు వాయిదాలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అయ్యా నా ప్రభువా, వారిని దర్శించు, వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, నీకు మహిమ కలుగును గాక. సర్వోన్నతుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మా గ్రామాన్ని దీవించు, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మా గ్రామంలో అనేక మంది బిడ్డలు గ్యాస్ ట్రబుల్ ద్వారా బాధపడుతున్నారు, గుండె జబ్బుల ద్వారా బాధపడుతున్నారు, HIV ద్వారా బాధపడుతున్నారు, కిడ్నీ వ్యాధి ద్వారా బాధపడుతున్నారు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పు, ఒళ్ళు నొప్పులు, జ్వరాలతో బాధపడుతున్నారు. నాయన, వారిని దర్శించి నా ప్రభువా వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ సన్నిధిలో మోకరించిన ప్రతి వ్యక్తిని మీరు దర్శించి వారిని యేసు నామములో రక్షించుదువు గాక. వారి కుటుంబాలు వర్ధిల్లును గాక. నా ప్రభువా, నా తండ్రి, అయ్యా నీవు స్వస్థపరచు దేవుడు నాయన. నీ సన్నిధిలోకి వచ్చి ప్రతి వ్యక్తిని మీరు ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాలు ఇక్కడ నుండి తీయబడక మునిపే అయ్యా నీ సన్నిధిలోకి వచ్చి ప్రతి పాప దోషము నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందినట్లుగా వారిని దర్శించి మాట్లాడి నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసయ్య ఉన్నత ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, ఆయన ప్రియకుమారుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు శక్తియు పరిశుద్ధాత్మ శక్తి అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ఆయన పరిశుద్ధులకును విశ్వాసులకును పరిచారకులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఎక్కువ పడిందా? 9:20.